నా పేరు శ్యామ్ సుందర్. నేను ఈ ఈ మొగల్గిద్ద జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఈ స్కూలు 150 సంవత్సరాల చరిత్ర జరిగింది. ఇది 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ చేసినప్పుడు నూకాల్ రామచంద్రారెడ్డి అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ వచ్చిండు. తర్వాత 125 సంవత్సరాల ప్రోగ్రాం చేసినప్పుడు శంకరన్ సారు, జయశంకర్ సార్ వచ్చిండు. ఇప్పుడు ఈ 150 సంవత్సరాల ప్రోగ్రాం చేయాలి అని చెప్పి గ్రామస్తులం అందరం నిర్ణయించుకున్నాము. ఓల్డ్ స్టూడెంట్స్ది ఒకటి బ్యాచ్ తీసుకొని ఒక యాప్ తయారు చేసి వాళ్ళందరికీ మెసేజ్లు పంపిస్తున్నాము. ఇది చాలా పెద్ద స్కూల్. ఇది బూరుగుల రామకృష్ణారావు ఇక్కడనే చదివిండు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ సత్యనారాయణ రెడ్డి ఇక్కడనే చదివిండు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ మల్లారెడ్డి సార్ ఇక్కడనే చదివిండు. మర్రి చెన్నారెడ్డి గిట్టి ఇక్కడ చదివిండు అనే ఒక చరిత్ర తెలుస్తుంది. తర్వాత ఓవైసీ గారు గిట్టి ఇక్కడనే చదివిండు. అప్పుడు ఇది ఉర్దూ మీడియం స్కూల్ కనుక అప్పుడు హైదరాబాద్లో చాలా కర్ఫ్యూ ఉండి హైదరాబాద్లో చాలా ఇబ్బంది ఉంటే అక్కడ వాళ్ళందరినీ ఇక్కడనే చదివించారు చాలామందిని. కనుక వీళ్ళంతా ఇక్కడ చదువుకున్న చాలా పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు. మొన్ననే మాకు మహబూబ్నగర్ నుంచి రిటైర్డ్ అయిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మహాత్మారెడ్డి గిట ఈ స్కూల్ స్టూడెంటే, ప్రొఫెసర్ హరగోపాల్ ఈ స్కూల్ స్టూడెంటే. ఇట్లా చాలామంది ఉన్నారు. కనుక ఈ 150 సంవత్సరాల చరిత్ర చాలా పెద్దగా చేయాలి అనుకున్నాము. మేము 125 సంవత్సరాల చరిత్ర ఈ ప్రోగ్రాం చేసినప్పుడు మాది మండల్ హెడ్ క్వార్టర్ కాదు, అయినా మేము అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడిని కలిసి మేము ఒక జూనియర్ కాలేజ్ తెచ్చుకున్నాము. ఇప్పుడు ఆ జూనియర్ కాలేజ్ గిట 25 సంవత్సరాలు అయిపోయింది. ఇది 150, అది 25 సంవత్సరాలు అయింది. కనుక చాలా పెద్దగా చేయాలి అని అనుకుంటున్నాము. మా కోరిక ఏముందంటే మాకు ఇప్పుడు కస్తూర్బా ఇది ఉంది స్కూలు. అక్కడ దాదాపు 600-700 మంది అమ్మాయిలు చదువుతున్నారు. దాన్ని ఇంటర్మీడియట్ వరకు చేసిండ్రు. ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ డిగ్రీ చేయాలి అనేది ఒక పెద్ద కోరిక. మేము చాలా మంత్రులను కలిసినాం. ఇక్కడ ఒక పెద్ద హెల్త్ సెంటర్ అవసరం సార్. ఇక్కడ 5,000 చిల్లర పాపులేషన్ ఉన్నారు. మాకు చించేడని పక్కకుంది. మొన్న కరోనా మూమెంట్లో మేము ఆ జూనియర్ కాలేజ్ పిల్లలని ఒక 10 ఆటోలలో తీసుకుపోయి కరోనా టీకాలు వేపియాల్సి వచ్చింది. ఇంత పెద్ద చరిత్ర ఉంది కనుక ఇక్కడ హెల్త్ సెంటర్ ఒక చాలా ఇంపార్టెంట్. తర్వాత మేము ఒక లైబ్రరీ ఓపెన్ చేసినాం చాలా రోజుల క్రితం. ఆ లైబ్రరీకి తురేబాజ్ ఖాన్ పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే తురేబాజ్ ఖాన్తోనే మా ఊరు అభివృద్ధి. ఎందుకంటే తురేబాజ్ ఖాన్ కోటి ఉమెన్స్ కాలేజ్ మీద బాంబేసి ఆయన పారిపోతూ మొగల్గిద్దల షెల్టర్ ఇచ్చినందుకు ఇక్కడ చాలా చైతన్యం ఉంది. జనాన్ని మార్చాలి అనే ఉద్దేశంతో ఇక్కడ స్కూల్ పెట్టి పోలీస్ స్టేషన్ పెట్టిండ్రు. ఫస్ట్ పోలీస్ స్టేషన్, తర్వాత పోస్ట్ ఆఫీస్కు అనుబంధంగా స్కూల్ పెట్టిండ్రు. కనుక ఇప్పుడు మేము ఆ కస్తూర్బా దాన్ని డిగ్రీ కాలేజ్ చేయాలి అనేది ఒక పెద్ద ప్రపోజల్. మాకు 3 అయితే చాలా అవసరం ఉన్నాయి. ఒకటి అది డిగ్రీ కాలేజ్ చేయాలి, ఒకటి హెల్త్ సెంటర్ అవసరం ఉంది, ఒకటి లైబ్రరీ. మాకు కరోనా వచ్చినాక మా దగ్గర పేపర్ రాకుండా అయిపోయింది. కరోనా వచ్చినాక లైబ్రరీ లేదు, ఎవరు వేసలేరు. కనుక ఒక లైబ్రరీ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చరిత్ర అంతా చదవాలంటే ఇప్పుడు ఎక్కడో షాద్నార్ లైబ్రరీ లేకపోతే సిటీ లైబ్రరీకి పోయి ఈ చరిత్ర తీయాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక ప్రభుత్వానికి మేము విన్నపం ఏం చేస్తున్నామంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ 3 మాకు ఈ ఫెసిలిటీ చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. నా పేరు వెంకటేష్ గుప్తా, మొగల్గిద్ద నివాసిని. మా మొగల్గిద్ద పాలనలో 1973లో పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి 150 సంవత్సరాలు పూర్తయింది. ఈ పాఠశాలలో ఎంతోమంది చదివి ఉన్నత స్థాన శిఖరాలకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ ముఖ్యమంత్రిగా బూర్గల రామకృష్ణారావు గారు పనిచేయడం జరిగింది. అలాగే వీసీగా మల్లారెడ్డి గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు, గవర్నర్గా సత్యనారాయణ రెడ్డి గారు ఎంతోమంది ఉన్నత శిఖరాలకు వెళ్ళడం జరిగింది. ఎంతోమంది ఉన్నత విదేశాల్లో వందలాది మంది విద్యార్థులు ఈ రోజు కూడా ఉన్నారు. ఈ పాఠశాలకు ఎంతో ఘనచరిత్ర ఉందని మీకు తెలియజేస్తున్నాను. నా పేరు మొహమ్మద్ సిరాజుద్దీన్. ఈ స్కూలు 1873లో స్థాపించబడింది. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఎదిగారు. ప్రొఫెసర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా. పూర్వము బూరుగుల రామకృష్ణారావు గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. అందులో ముఖ్యంగా ఏమిటంటే మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ స్కూల్ ఉంది. ఈ స్కూల్ చరిత్ర 150 సంవత్సరాలు జరుపుకోబోతున్నాం. కాబట్టి అందులో ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే జిల్లా వాసి. కాబట్టి మా మొగల్గిద్ద స్కూల్ని సందర్శించి 150 సంవత్సరాల చరిత్రను సందర్శించి ఆ మొగల్గిద్దకు కావలసినటువంటి మౌలిక వసతులు కానీ, విద్యాభివృద్ధికి సంబంధించినటువంటి కానీ డెవలపింగ్ అనేది చేసి, అలాగే మా మొగల్గిద్ద ఇంత చరిత్ర గల గ్రామం కాబట్టి మా మొగల్గిద్దని కూడా మండలంగా చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రకటిస్తారని చెప్పి ఆశిస్తూ కోరుకుంటున్నాను. నా పేరు రమేష్ బాబు. మొగల్గిద్ద పాఠశాలలో 2018 సంవత్సరం నుంచి ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. ఈ పాఠశాల 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం. మరి ఇక్కడ ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి ఈ గ్రామస్తులు, పూర్వ విద్యార్థులందరూ కూడా 150 ఏండ్ల దాన్ని కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటున్నారు. దానికి ప్రధానోపాధ్యాయులుగా నా ఉపాధ్యాయ బృందం అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాను.